ఎస్వీఎన్ న్యూస్కి స్వాగతం. నా పేరు రాధ. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కంచేపాలెం పరిధిలో గల 57వ వార్డు 56 వార్డుల సుభాష్ నగర్ సెంటర్ వీధిలో సమావేశమైంది. నమ్మికొండలరావు, గారెడ్ల అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి నూకరాజు, ఏపీ రాష్ట్ర యూత్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పిల్లి సుజాత, గూడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం వెనుకబడిన కులాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 95% పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికే చెందినది. కార్యక్రమంలో మహిళా యువత భాగస్వాములు కావడం శుభ పరిణామమని, చురుకుగా రెట్టింపు ఉత్సాహంతో మన హక్కులు సాధన కోసం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడు కట్ల మహేశ్వరరావు, బాసర్మాని ఈశ్వరరావు, కె కొర్రుబిల్లి సురేష్, తంగేటి గురుమూర్తి, బోసాన్ కె ఊర్వశి, వి నీలిమ, నమ్మి నూకరత్నం, డి రమణ, సొలపిల్లి రమాదేవి, కారెడ్ల నూకరాజు, పేడార రమణ, లక్ష్మీరాజ్యం, జె రాజు, రమేష్, పి దుర్గా, పి సత్యనారాయణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొని అనంతరం పిల్లి నూకరాజు శ్రీమతి పిల్లి సుజాతను సత్కరించారు. అలాగే ఏ గ్రూప్లో ఉన్నటువంటి వారిని ఏ గ్రూప్లో A1 A2గా 2గా మార్చాలి, అలాగైతే ఉద్యోగాలు వస్తాయని కొన్ని సమస్యలు పెట్టారు. ఈ సమస్యలన్నీ కూడా నేను పెద్దలకి నా యొక్క పర్సనల్గా నేను తెలియజేసింది ఏంటంటే, ఏదైనా కొన్ని విషయాలు వేదికల మీద మాట్లాడవచ్చు, కానీ కొన్ని విషయాలు రాతపూర్వకంగా ఇవాళ రాష్ట్రంలో ఒక బీసీ కమిషన్ ఏర్పడింది. శాశ్వత బీసీ కమిషన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కులాలలో సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కానీ మరి రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే ఈ కులాల మార్పు చేర్పులు మరి అక్కడికి రికమెండేషన్ చేసి అవి జరిగే విధంగా చూడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక ప్రమాదశాస్తు గురైనటువంటి వారికి నిజంగా చెప్పాలంటే కులవృత్తుల్లో ప్రతి కులంలోనూ కష్టాలు ఉన్నాయి. అంటే ప్రమాదంలో ఇవాళ యాదవులు చూసినట్టయితే అడవుల్లో మేకలు పెంచుతూ ఉంటారు. అడవుల మట్టి తిరిగేటప్పుడు పాము కాటుకు గురై చనిపోయిన వాళ్ళు చాలామందిని మరి నేను చూడటం జరిగింది. అలాగే ఫిషర్మెన్ సంబంధించినటువంటి వాళ్ళు వారం రోజులు సముద్రంలోకి వెళితే వచ్చేంత వరకు కూడా భార్య తాడిపొట్టు తీసి బొడ్లో పెట్టుకునే పరిస్థితి. ఎందుకు గురించి అంటే ఆ ఏటకెళ్ళిన వారం రోజుల్లో వస్తాడో రాడో తెలియదు, ఏది ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి. అలాగే గీత ఇలాగా ఈ బట్టలు నేర్చేటువంటి కులం అది వీళ్ళు ఎవరైతే ఉన్నారో పద్మశాలీలు, వారు కనిపించినటువంటి ప్రమాదం ఉంటుంది వారికి. ఒక ఇరుకు మగ్గంలో కూర్చుని, ఇరుకు ప్లేస్లో కూర్చుని ఆ మగ్గం నేసేటప్పుడు సన్నటి రూయి కింద బయటకు వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి పద్మశాలీలు చాలామంది ఆ విధంగా వ్యాధిగ్రస్తులే చనిపోవటం కూడా నాకు తెలిసినటువంటి విషయం. ఇలాగే ఇప్పుడు తాడి చెట్టు ఎక్కి కింద పడిపోవటం అంటే ఒకవేళ రక్షించుకోవాలని ఆపుకోవాలని ఆగలేని పరిస్థితి. పైనుంచి ఏకదాటిగా కింద పడిపోవటం, చనిపోతే ఒక రకమైనటువంటి బాధ. నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను. నేను బిజినెస్ ఉమెన్ని ఇప్పటివరకు అయితే. ఇప్పుడు పొలిటికల్గా కూడా బీసీకి ఏ విధంగా హెల్ప్ చేయగలరు డెఫినెట్గా ప్రజా సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా గత 12 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నాను. అయితే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ గూడూరు వెంకటేశ్వరరావు గారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో అత్యధిక శాతం అంటే 85% ఉన్నటువంటి బీసీలుని సమీకరణ చేసి ఒకటిగా చేయాలనే ఉద్దేశంతో గత 15 రోజులుగా విశాఖపట్నంలోనే ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా బీసీ ప్రజా సంక్షేమ సంఘాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ అలాగే మండల హెడ్ క్వార్టర్లోనూ ప్రతి గ్రామంలోనూ విస్తరించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఈ కార్యాచరణ తొందరలోనే పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన కంచరపాలెంలో మన అప్పలరాజు గారి బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అయితే ఒక మాట చెప్పాలంటే, ఏ ప్రభుత్వము గుర్తించలేనంతగా మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించటం, ముఖ్యంగా మహిళలకు కూడా 50% ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేషన్స్ అన్నిటికీ కూడా 50% మహిళలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి నిర్ణయం మరి ఒక విధంగా చాలా గొప్ప విషయమని చెప్పాలి. అంటే మహిళలు వంటింటికి పరిమితం కాదు, వాళ్ళకు కూడా మాట్లాడగలరు, వారు కూడా రాజకీయాల్లో రాగలరు, వాళ్ళు కూడా పనిచేయగలరు అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా మేము ఉన్నటువంటి ప్రదేశంలో
మరి మా యాతా కార్పొరేషన్ చైర్పర్సన్ మన పిల్లి సుజాత గారికి ఈ అవకాశం రావడం మనందరికీ గర్వకారంగా ఫీల్ అవుతూ వారు కూడా పాప ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు బయటకు వచ్చారు, కానీ ఆవిడ కూడా పాపం ఇట్లాంటి సమావేశాలకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఇది చైతన్యవంతం కాబోతుందనేటువంటి ఉద్దేశం మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనలో యూనిటీ పెరుగుతుంది, సభలో సమావేశాలు జరుగుతున్నాయి, చైతన్యంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో బీసీలను ఎవరిని విడిచిపెట్టకూడదు, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుచేత మనందరం కూడా సంఘటితమయ్యండి. బీసీలందరం కూడా 139 కులాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా సంఘటితమయ్యి మన బీసీ రాజ్యం సాధించడం కోసం ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, అలాగే ప్రతి అసెంబ్లీ సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ప్రాతిపదిక ఉందో అలాగే బీసీలు కూడా రిజర్వేషన్ ప్రాతిపదిక రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కంచరపాలెం వాస్తవ్యులకి అలాగే తమ్ముడు అప్పలరాజు గారికి, తమ్ముడు ఈశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సార్. బీసీ సమావేశం జరపడానికి ముఖ్య కారణము మన విశాఖపట్నంలో ఈ యొక్క ప్రాంతం అంతగా బీసీలతో కూడుకున్నది. అందరి యొక్క జీవనోపాధి చాలా వరకు ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఎవరూ లేరు. దాన్ని గుర్తించి ప్రభుత్వం చాలా వరకు ఈ కులాలని 86% ఇక్కడ బీసీలుగా ఉన్నారు. వారందరికీ కూడా జీవనోపాధి బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందో దీంతో ప్రభుత్వం ఆలోచించి మొన్న 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి వారిని అందరినీ కూడా 29 స్త్రీలకి చైర్పర్సన్లు గాను 27 మందిని చైర్మన్ గాను నామినేట్ చేస్తూ అలాగే 672 డైరెక్టర్లుగా ఈ బీసీ కులాలందరికీ ప్రభుత్వం నియమించింది. వారికి ప్రప్రదంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సంఘం తరఫున. ఇకపోతే ఏది ఏమైనా సరే పూర్వం ఒక రాజకీయ పార్టీలోని ఒక సీట్ ఇస్తే గెలిచేవారు. ఇప్పుడు సీటు ఇవ్వకుండానే నామినేట్ చేసి వాళ్ళకి రాజకీయ హోదా కల్పించింది ఈ ప్రభుత్వం. కాబట్టి వారి గ్రాటిట్యూడ్గా మనం ప్రతి రాబోయే ఎలక్షన్లో అవనవండి, రాబోయే కాలంలో అవనవండి, బీసీలందరూ ఒకే మాట ఒకే బాటలో నడిచినట్లయితే మనకు రావాల్సిన అన్నీ కూడా మన రాజకీయంగా సంపాదించాలి తప్ప మనం ఏ విధంగా చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండాలని వారి ఈ యొక్క సంకేత భావన తెలియపరచాలని మాకు ఇచ్చినట్లయితే రాబోయే అసెంబ్లీలో కూడా ABCD వర్గీకరణ చేయాలని. అంటే ఏలో ఉన్న గ్రూప్లో ఉన్న కొంతమంది ఉన్నారు, బి గ్రూప్లో కొంతమంది ఉన్నారు, సి గ్రూప్లో ఒక ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ అనేది సి గ్రూప్ ఉన్నది, డిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రూపులన్నింటిలో కూడా అందరికీ పరిపాలన అందించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీలో ABCD వర్గీకరణ ఎలాగ చేశారో ఈ బీసీలు కూడా రాజకీయంగా ABCD వర్గీకరణ చేసినట్టయితే అందరికీ కూడా రాజకీయ పాలన అందుతాయని ఆశిస్తున్నాము. అట్లాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ బీసీలకి కంపల్సరీ కల్పించాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల వాళ్ళకి ABCDలు వర్గీకరణ కల్పించి అందులో వారికి ప్రమోషన్ అవకాశాలు కల్పించారు. ఈ బీసీ ఉద్యోగస్తులు మాత్రం ఆ యొక్క ప్రమోషన్కు అవకాశాలు లేవు. తప్పనిసరిగా రాబోయే కాలంలో ప్రభుత్వం ఇది పరిశీలించి తప్పనిసరిగా అసెంబ్లీలో ఆమోదు చేసి ప్రమోషన్ కూడా కల్పిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇంకా చాలా ప్రతి కులానికి కూడా ఇరుగుబాటుతనాన్ని గుర్తించి వాళ్ళు కూడా కొంతమంది నాకు సజెస్ట్ చేశారు. బీసీ ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకే గ్రూప్ వాళ్ళు కొంతమంది అనిపిస్తున్నారు. దీన్ని వారు కూడా ఏలో ఉన్న వాళ్ళకి కొంతమందిని సెపరేట్ చేసి అందులోని ఏలో ఉన్న వాళ్ళు AB కింద డివైడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పించినట్లయితే ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, చదువుల్లో మంచి సీట్లు వస్తాయి, అన్ని అవకాశాలు ఉంటాయని కోరుకుంటున్నాం. అలాగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీసీలు అందరూ ఒక త్రాడి మీద నడిచినట్లయితే మావాడు అనుకోవాలి బీసీలు. అంతేగాని ఆయన ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ బీసీలో మనం కొట్లాడుకుంటే యూనిటీ పోతుంది. ఆ యూనిటీని అందరూ కూడా పరిరక్షించాలి. అందుగురించి ఈ వీధిలో మన బీసీ మీటింగ్ పెడతానంటే ఇమీడియట్గా మన అప్పలరాజు ఈరోజు చెప్పడం జరుగుతుంది. కారణం అంటే మన బీసీ వర్గీయులు ఎక్కడ ఉన్నా సరే ఒక యూనిటీగా ఉండి మన వారిని గెలిపించాలి. అందులో మీ సబ్ క్యాస్ట్ ఉండొచ్చు, ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందో ఆ ప్రభుత్వం వారికి మన మద్దతు ఇచ్చి గెలిపించుకొని మన పనులు చేసుకున్నట్లయితే ఆ యొక్క 3.5 సంవత్సరాలు మన ఉపకారాలు పొందడానికి అవకాశం ఉంటాయి. ఆ దృక్పథంతోనే మనం ముందుకు వెళ్తే బాగుంటుందని ఆశయం. రెండోది మన పెద్దలు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలోని
ఈ ప్రాంతంలో పెద్దలు కూడా చాలా వరకు బీసీల గురించి పాటుపడుతున్నారు. రాబోయే కాలం అందరూ కూడా కృషి చేస్తారని, ఈ బీసీ ఉద్యమానికి చేయూతనిస్తారని, 2022-23కి మహాశక్తి ఎదుగుతుందని ఆశిస్తూ అవకాశం కల్పించిన మన అప్పలరాజన్ గ్రూప్కి ధన్యవాదాలు గురించి సెలవు తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీలో నేను విజయనగరం జిల్లా మహిళా మంత్రి కూడా చేస్తున్నాను. లాస్ట్ మంత్ వరకు ఇక్కడ పార్టీలో యాక్చువల్ పనిచేస్తున్నాను కానీ ఎంతో నచ్చలేదు వెళ్ళట్లేదు. న్యాయవాది అయితే చేస్తున్నాను. ఏదైనా సంక్షేమ దీంట్లో కూడా చంద్రబాబు గారి దాంట్లో బీసీ దాంట్లో కూడా నాకు పని చేస్తున్నాను. మన బీసీలు ఎంత వెనుకబడి ఉన్నారంటే చాలా వరకు ప్రతి దానికి కూడా మనం ఒక మన కార్పొరేషన్ అనేది ఒక మహాశక్తిగా ఉద్భవించాలి. అందరూ చిన్న చూపు చూసి అసలు వీళ్ళేంటి మన ఒక గ్రూప్గా లేము అనేసి కాకుండా ముందు మన ఒక మహాశక్తిలాగా ఒక వటవృక్షంలాగా తయారవ్వాలని మేము అందరం ఆశిస్తున్నాము. పెద్దలకు వినియోగించుకుంటున్నాము. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు నేషనల్ అధ్యక్షులు మన గూడూరు వెంకటేశ్వరరావు, జాతీయ బీసీ ప్రజా పెన్షన్ సంఘ జాతీయ ఈరోజు మరి సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథి సుజాత్ గారు, జాత కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కట్ట మల్లేశ్వరరావు గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజా సంక్షేమ సంఘాన్ని విస్తృత స్థాయిలో ఇంకా అభివృద్ధి చేయాలని, దీని ద్వారా అనేక సమస్యలు ఇవాళ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా సంఘం ద్వారా పరిష్కరించడానికే మంచి అవకాశం ఉంది కనుక జాతీయ స్థాయిలో ఇవాళ అనేక సమస్యలు ఎలా అంటే 1931లో జనాభా లెక్కలు తీయడం జరిగింది. తరువాత ఇంతవరకు కూడా బీసీలకు సంబంధించినటువంటి జనగణన జరగలేనటువంటి పరిస్థితి. జనగణన చేస్తేనే కానీ రిజర్వేషన్లు ఎంత శాతం మాత్రం వీళ్ళకి ఇవ్వాలి అనేది ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ తేల్చలేకపోతూ ఉన్నాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద మరి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. దానిలో భాగంలోనే ఇవాళ 50% రిజర్వేషన్స్ చట్టసభల్లో కల్పించాలని చెప్పి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలని అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా వాళ్ళ విశాఖపట్నం నుంచి కూడా ఒక కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా క్రిమిలేర్ అనేది ఒక అంశం. వెనుకబడిన కులాలకి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ పిల్లలకి వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సంవత్సర ఆదాయాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలను బట్టి మరి వాళ్ళు క్రిమిలేర్లకు వర్తిస్తూ రిజర్వేషన్ కోల్పోతూ ఉన్నారు. దాని మీద కూడా 20 లక్షల రూపాయలకి క్రిమిలేర్ పెంచాలని చెప్పి మేము ఫస్ట్ పాయింట్గా చెప్తా ఉన్నాం. ఏ రిజర్వేషన్ కేటర్కి లేనటువంటి క్రిమిలేర్ కేవలం ఒక బీసీలకే పెట్టారు. ఎస్సీ ఎస్టీసీ కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఎవరికి కూడా క్రిమిలేర్ లేదు. మాకు క్రిమిలేర్ పెట్టారు, అది తీసేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేటైతే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి ఏ హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఆయన అమలు పరుస్తూ ఉన్నారు. ఇక ఏదైనా మనకు కావాల్సినవి ఏదైనా ఉంటే డిమాండ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ కావాలని చెప్పి ఎన్నికల ముందు మేము ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన వచ్చినట్టే శాశ్వత బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. వివిధ శాఖల్లో సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా పాటిస్తూ ఉన్నారు. ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా మేము నామినేట్ పదవుల్లో 50% రిజర్వేషన్ని కల్పిస్తూ దానికి చట్టం చేస్తూ మన అసెంబ్లీలో చట్టం చేసి బిల్ పాస్ చేసి ఆ నామినేట్ పదవుల్లో కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 56 కార్పొరేషన్లు వేశారు. 56 కార్పొరేషన్, ఒక్కొక్క కార్పొరేషన్కి 12 మంది డైరెక్టర్లు కూడా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏ రాజకీయ పార్టీ బాగా సపోర్ట్ చేస్తూ ఉందో ఆ రాజకీయ పార్టీ గెలుపుకు కూడా బీసీలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.